మరి ఈ దినమున మనము 2వ కీర్తన గురించి మనం ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కల చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొనుచు కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు. దేవునికి స్తోత్రం అమ్మ. హల్లెలూయా. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే మొదటి అధ్యాయంలో ఏమనుందమ్మా? దుష్టుల విషయమును, పాపుల విషయమును, అపహాసకుల విషయమును మనము చూసి ఉన్నాం, అవునా? మరి కంటిన్యూషన్లో మనం గమనిస్తే కనుక అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అంటే ఇక్కడ మనం ఇప్పుడున్నటువంటి విధానంలో మనం గమనిస్తూ ఉంటాం. యూట్యూబ్స్లో సేవ చేస్తున్నటువంటి వారిని, సువార్థికుల్ని అనేకులు అడ్డుపడుతూ వారి ఇష్టమైనటువంటి విధానంలో దూషించుచు వారు అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగే విధానాన్ని మనం చూస్తున్నాం. అది ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది, యూట్యూబ్లో వస్తుంది. కాబట్టి మరి ఈ విషయము ఎప్పుడు వ్రాయబడిందమ్మా? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి అని ఇక్కడ మనం వారి గురించి మాట్లాడుకోవటం మనకు అనవసరం. మన విధానంలో మనం ఆలోచిద్దాం. అన్యజనుల వలె మనము అల్లరి రేపుచుండే వారుగా గనక ఉంటే అంటే ఎలాగా? మన వ్యర్థ ప్రవర్తనతోటి. అర్థమైందా? ఇప్పుడు మన వ్యర్థ ప్రవర్తన, ఎందుకంటే మనం దేవుని నమ్మిన వారుగా ఉన్నాము, కానీ కొన్ని విషయాలు మనం ఏం చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాం లేదా? తలంపుల్లో కావచ్చు, ఆచరణలో కావచ్చు, నడతలో కావచ్చు, నడకలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, క్రియల్లో కావచ్చు, ఏమా ఏదో ఒక విధానంలో మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. కనుకనే అన్యజనులు అంటున్నారు. అన్యజనులు అంటే ఎవరు అర్థం? తెలియని వారు అని, మనవారు కానివారు అని. అర్థమైందా? మరి మనవారు కాని వారి వలె ఎలా అల్లరి రేపుచున్నారు. మనము మన తోటి సహోదరుల గురించే మనం చులకనగా మాట్లాడుతుంటాం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాం, వాళ్ళ పతనాన్ని కూడా కోరుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కాబట్టి అలాగున కాకుండా అలాగే జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. జనములు అంటే మన పితరులు పలానా అని చెప్పుకునేటటువంటి విధానాలు ఉంటాయి కదా, అవి ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. అర్థమైందమ్మా? వ్యర్థమైనది అంటే ఏంటి అర్థం? దేవునికి వ్యతిరేకమైన సమస్తము కూడా వ్యర్థమైనవి. దాన్ని ఎందుకని తలంచుతూ ఉన్నాం ఆలోచించుకోవాలి. కాబట్టి మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. అర్థమైందా? దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వారు, దేవుణ్ణి ఆచరిస్తున్నటువంటి వారు వ్యర్థులు కాక, అన్యులు కాక, ఏ రీతిగా అయితే ఆయన యొక్క నామస్మరణ చేయించు ఆయన మార్గములో సంచరించుచు ఉన్నారు నిందారహితంగా, అటువంటి వారిని మనము చెదరకూడదు రండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భూరాజులు ఎవరిని? అభిషిక్తుణ్ణి, అంటే యేసు ప్రభు వారిని మనం అనుకుందాం. యేసు ప్రభు వారిని ఏ రీతిగా చేశారమ్మా? భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. అక్కడ ఏం చెప్తూ ఉన్నారు? బరబ్బాని విడిచిపెట్టండి అంటున్నారు. అన్నారా లేదా? ఈయనలో నాకు ఏ పాపము కనబడట్లేదు, ఏ తప్పు ఈయన చేసినట్టు కనపడట్లేదు, కాబట్టి అనగానే వెంటనే వారు ఏమన్నారు?
మా కొరకు బరబ్బాని విడిచిపెట్టుము, యేసుకి సిలువ వేయము అన్నారా లేదా? మరి అప్పుడు ఆయన ఏమన్నాడమ్మా, ఈయనలో ఏ పాపం నాకు కనబడట్లేదు కనుక ఈ నిరపరాధ రక్తము నా మీదకును నా యొక్క కుటుంబం మీద అంటే బిడ్డల మీదకును రాకుండా ఉండినట్లుగా ఆయన తన చేతులు కడుక్కుంటాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సర్వజనాంగం ఏమంటారు, మా మీదకి రాని ఆ రక్తాపరాధము మా బిడ్డల మీదకి రాని, ఇబ్బంది ఏం లేదు, ముందైతే మేము చెప్పింది చేయండి అంటారు. అలాగునే ఇక్కడ భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. భూరాజులుగా అంటే మనం ఇక్కడ ఎవరిని ఎంచుకుందామంటే, మనకన్నా ఈ లోకపరమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వారంటే బలవంతులు అనుకుందాం, గొప్పవారు అనుకుందాం. కానీ వారు ఏం చేస్తున్నారు, మనల్ని కూడా ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము ఆలోచించకూడదు, అలాగున మనము నిలబడకూడదు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అనేకులు వ్యర్థమైన ఆలోచనలు ఒకటే మాట్లాడతారు, ఒకటే ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాగున ఆలోచించకూడదు. ఎందుకంటే మనకు క్లియర్గా వ్రాయబడింది ఏమని, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అర్థమైందా? అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏదైనా సరే దుష్ట ఆలోచనే. మనం అనుకోవచ్చు, నా ఆలోచనలు ఎప్పుడు బాగానే ఉంటాయి కదా, నేను ఎప్పుడు దుష్టునిలాగా ఆలోచించాను, నేను ఎప్పుడు ఆలోచించలేదు కదా అలాగా. అంటే మన మనసులో ఎవరినన్నా మనము అంటే వారిని నొచ్చుకున్నట్టుగా మనం తలంచినా కూడా అదేమైపోతుందమ్మా, దుష్ట ఆలోచనే అవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏకీభవించి ఆలోచన చేయించున్నటువంటి వారందరి విషయము దేవుడు ఏ రీతిగా చూస్తున్నాడు చూడండి. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించున్నాడు. ఎందుకంటే నాకు వ్యతిరేకంగా మీరు రూపుదిద్దుతున్నటువంటి సమస్తము కూడా ఏమైపోతున్నాయమ్మా, వ్యర్థమైపోతున్నాయి. ఏమైనా ఉంటాయా దేవునికి వ్యతిరేకమైనవి? ఏమైనా ఉంటాయా? ఎందుకంటే గడ్డి కోయక ముందు ఎలా ఉంటుందమ్మా, పచ్చగా ఉంటుంది. కానీ కోసిన వెంటనే అన్నిటికన్నా కూడా త్వరగా ఎండిపోతుంది. అర్థమైందా? పచ్చగా ఉంటే సరిపోతుందా అమ్మా? నీవు భూమిలో ఉన్నంత వరకే పచ్చగా ఉంటావు, కానీ భూమి నుండి వేరు చేయబడ్డావంటే ఏమైపోతావు, ఎండిపోతావు. మనకి కొబ్బరి చెట్టు అందరికీ బాగా తెలుసు కదమ్మా. కొబ్బరి చెట్టు ఎంత గట్టిగా ఉంటుంది, దాని స్టెమ్ ఆ కాండం ఎంత గట్టిగా ఉంటుంది చూసారా? మామూలుగా మనం కొడితే వెంటనే సొట్టబడుతుంది. కానీ కొబ్బరి చెట్టుని నరికేసి పక్కన పడేసాం అనుకోండి, మనం కొద్ది రోజులకి ఏమైపోయింది తెలుసా, లోపల పురుగు అంతా చేరేదంతా లోపల ఉన్నటువంటి ఆ పైకి రౌండ్గానే ఉంటుంది, గట్టిగానే కనపడుతుంది. కొద్ది రోజుల తర్వాత మనం ఎక్కి తొక్కామంటే అది ఏమైపోయింది అంటే మెత్తగా అయిపోద్ది అనమాట, అంటే జాలుగా అయిపోతుంది. మరి అంత గట్టిది అలాగనే అయిపోయిందంటే అది ఉన్నంతసేపు కూడా దృఢంగా ఉంటే ఆ బలం దానిదే అంటే మనం సరిపోతుందా? సరిపోతుందా? ఎవరిదా బలం? ఎవరైతే దాన్ని పట్టుకొని ఉన్నారు. ఏం పట్టుకుంది? భూమి పట్టుకొని ఉంది, భూమిలో ఉంది కదా. పట్టుకున్నంతసేపు దానికి ఇచ్చినటువంటి శక్తి, దానికి ఇచ్చిన బలం వల్ల అది నిలబడింది. అలాగునే మనమేదో గొప్పవారం అని చెప్పేసి, మనం దృఢంగా ఉన్నామని చెప్పేసి, ఎత్తుగా ఉన్నామని చెప్పేసి, బలవంతులమైనామని చెప్పేసి మనం కనుక తలస్తే దేవుడు తన చేతుల్లోంచి మనల్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, విడిచిపెట్టేశాడు అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉందా? ఎందుకంటే అందరూ యేసు ప్రభు వారి హస్తాలకి, గాయపడ్డ హస్తాలకి సీర కొట్టిన విధానాన్ని ఒక విధంతో చెప్తారు. ఏమని చెప్తారు? పాపముకై చాచిన మా చేతులకు కొట్టవలసిన మేకులు మీ అరచేతులకి దిగ్గొట్టబడ్డాయి అయ్యా అంటారు. అవునా? ఇంకో కోణంలో ఆలోచించండి. పాపిని తలంచక నీ అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావే, నీ అరచేతుల్లో చెక్కుకున్న విధానముతో నేను పాపిగా ఎంచబడినప్పుడు నీ అరచేతులు గాయం అయింది కదా. ఎందుకు అయింది గాయం? ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్రూట్ పట్టుకొని కట్ చేస్తున్నాం అమ్మా, గట్టిగా అటు గుచ్చామనుకోండి, ఫ్రూట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడ దిగుతుంది కత్తి? ఎక్కడ దిగుతుంది? చేతికి దిగుద్దిగా, అవునా కదా? అలా కాకుండా ఒక ఐరన్ని పట్టుకొని ఇట్లా గుచ్చామనుకోండి, చేతికి దిగుద్దా? బలహీనుడవై నీవు నీ యొక్క ఆలోచన విధానముతో చెక్కుతున్నటువంటి ఆ సమయమందు ఆ చేతికి గాయమయ్యేలాగా రూపుదిద్దబడ్డావు నువ్వు. ఆయన మాత్రం నిన్ను ఎలా రూపించాలనుకున్నాడు? దృఢంగా రూపుదిద్దాలనుకున్నాడు, ఘనంగా ఉంచుదామనుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చేతిలో ఉన్నంతసేపు బాగానే చెక్కించుకునే వరకు బాగున్నాం, తర్వాత దూకేసి
మన ఇష్టమైన ఆలోచనలతో, ఇష్టమైన మార్గంలో, ఇష్టానుసారంగా జీవిస్తూ మనం దారి తప్పిపోయిన వారుగా, త్రోవ తప్పిన వారుగా మనం పరిగెడుతూ ఆయన చేసిన, ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు కోప్పడతారు పిల్లల మీద, కోప్పడి అరే నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే అసలు నేను కనకుండా ఉండేదాన్ని రా అంటారా అనేవాళ్ళన్నారు కదా. సో అలాగే ఇక్కడ మనం ఏం చేసామంటే, నన్ను నీ అరచేతులతో రూపుదిద్దావు కదా, నా అరచేతులతో నువ్వు రూపుదిద్దావు కదా, అందుకే నీ చేతికి గాయము నేనే చేశాను. అదేనమ్మా, ఇప్పుడు మన చేతులతో ఏదన్నా బొమ్మ తయారు చేయాలనుకోండి, ఒకే చేతితో తయారు చేస్తామా, రెండు చేతులతో తయారు చేస్తామా? అంతేగా. ఏదన్నా మనం ఆర్ట్ చేస్తున్నా కూడా ఒక చేతితో పెన్నో లేకపోతే ఒక చేతితో కత్తో ఏదో ఒకటి పట్టుకొని మనం చెక్కుతాం, అవునా కాదా? చూడండి, మన అతిక్రమాలు, మన ఆలోచనలు, మన సమస్త నడిపింపు దేవునికి వ్యతిరేకమైనదై ఉండగా చేసిన దానికి పశ్చాత్తాపంతో ఆయన చేతులనే గుచ్చుతున్నాం. అర్థమైందా? పాపముకే పరిగెత్తిన మన చేతికి దిగ్గొట్టబడాల్సిన మేకు ఆయన చేతికి దిగ్గొట్టబడి ఆయన రక్తం కార్చాడు మన పాప పరిహారార్థం. కానీ అది పాప పరిహారార్థంగా కాకుండా మనం గుర్తెరిగిన వారుగా ఉన్నా కూడా తర్వాత నుంచి మనం చేసేటటువంటి అతిక్రమాలన్నీ ఏమవుతున్నాయి, నన్ను చేసినందుకు అనుభవించు నువ్వు అని చెక్కే విధంగా అవుతుంది. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే సమస్త ఆలోచనలు వ్యర్థము, దేవునికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి సమస్త జనులు కూడా వ్యర్థులే. ఎందుకంటే ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. అరే నాతోట మన చిన్న చిన్న లిల్లీపుట్స్ మనం చూస్తుంటాం కదమ్మా, సినిమాల్లోనో టీవీలోనో ఎక్కడో లిల్లీపుట్స్ అని చూస్తాం. చిన్న చిన్న మనుషులు, అంటే 1000 ఉండేటటువంటి వాళ్ళని అందులో ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు మన ముందుకు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అన్నారు అనుకో, సరే లిల్లీపుట్ దాకా కూడా వద్దులేమ్మా, ఒక చిన్న పిల్లోడు అనుకున్నాం, చిన్న పిల్లోడు, ఒక 2 అడుగులు ఎత్తున్న పిల్లోడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నవ్వుతావా లేకపోతే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు రా? నవ్వుకుంటావు లేదా? నవ్వా? భయపడతావా? వాడేం చేయగలడు? నన్ను చేయగలడా? ఏమి చేయలేడు. మరి అలాగున మన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా దేవుని కనుదృష్టి ఎదుట ఎలా ఉన్నాయి? హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎప్పుడు? దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నప్పుడు. కాబట్టి వాటిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? అపహసిస్తున్నాడు మనల్ని. మనల్ని అంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని. కాబట్టి అంతేకాదు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఇదంతా ఎవరిని చేసేది? పైన ఉన్నారు చూసారా, 1వ అధ్యాయంలో 3 వచనాల్లో ఏలాగ ఉండకూడదో అని చెప్పారో అలాగనే ఉండేటటువంటి వారి విషయాలు ఇవన్నీ. అర్థమైందా? కాబట్టి ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఎవరమైతే నిజంగా దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని యొక్క మార్గమందు నిందారహితంగా నడవగలిగిన వారుగాను, జీవించగలిగిన వారుగాను, నిలబడగలిగిన వారుగాను ఉంటామో వారందరూ కూడా దేవునికి ఎలా ఉంటారమ్మా? తన బిడ్డలుగా ఉంటారు. అందుకనే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చెను. దైవజనుల్ని గమనించండి, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు ఈ ప్రపంచంలో. లేరమ్మా? అంటే ఎట్లా అంటే ఇలా ఆలోచించవాకండి. అనేక ఊర్ల నుంచి విశ్వాసులకి డబ్బులు ఇచ్చి పిలిపించే వాళ్ళని ఆలోచించదు. వాళ్ళ గురించి కదా, అంటే ఆధునీకరమైనటువంటి అధునాతనమైనటువంటి సేవ గురించి నేను మాట్లాడట్లా, నిజమైనటువంటి సేవ గురించి చెప్తున్నా. ఒక నిజమైన దైవ సేవకుడు ఏది ఆశించకుండా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే లక్షల మంది జనం వచ్చారు అంటే అది కదా దేవునికి గొప్ప ఘనత, అవునా కదా? ఇప్పుడు రేపు మనం ఏబిఎంలో మీటింగులు పెట్టి ప్రతి సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారికి మీ సంఘానికి 10,000 ఇస్తానని చెప్పి మీ సంఘస్థులందరినీ తీసుకురమ్మంటే 1,00,000 మంది వచ్చారనుకోండి మొత్తం కలిపి, ఏం ఘనత ఉంటుందా?
ఉంటుందా ఘనత? ఉంటుందా? 1,00,000 మంది జనం వచ్చారు, ఈ పాస్టర్ గారు గొప్ప గొప్ప అనిపించుకోవడానికి వెచ్చించేటటువంటిది కాదు, అంతా వ్యర్థమైనది. దేవుడు ఏమంటున్నాడు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మరి సరే, అంటే ఇప్పుడు కేఏ పాల్ గారి గురించి అందరూ అవహేళన చేస్తూ ఉన్నారు, కానీ ఆయన అమెరికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఆయన ఎక్కడన్నా ఒక ప్రసంగం పెడితే మినిమం 5 లక్షల మంది జనం వస్తారు, తెలుసా? అంటే ఇప్పుడు ఏదో టీవీల్లో వాటిలో అన్నింటిలో కూడా ఆయన అవహేళనగా చూపిస్తున్నారని చెప్పేసి ఆయన గొప్ప దైవ సేవకుడు కాదేమో అనుకునేటటువంటి వారు ఉన్నారు, ఈ తరం విశ్వాసులు. ఎందుకంటే ఆయన గురించి పురాతన విధానాల్లో ప్రాచీన రోజుల్లో తెలియని వారు, అర్థమైందా? కానీ ఆయన దేవుడు అంత గొప్పగా వాడుకున్నాడు, అర్థమైందా? ఎందుకంటే నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగా ఇస్తా అన్నాడు దేవుడు, అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ చోటుకు వెళ్ళినా సరే దేవుడు వారికి ఏం చేస్తాడమ్మా? ఏదో ఒక రూపాన సాయం చేస్తాడు, అర్థమైంది? ఇప్పుడు ఎలా అంటే, జర్మనీలో నేను జాబ్ చేసేటప్పుడు దాదాపు 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా, 2006లో కొండేపి నుంచి అంటే పెట్లూరు నుంచి నేను పొదిలి వెళ్ళాలి, పొదిలి మీదుగా మార్కాపురం వెళ్ళాలి, బండి మీద వెళ్తున్నాను. ఈ కొండేపికి పొదిలికి మధ్యలో జువ్విగుంట అనే ఊరు ఒకటి వస్తుంది, జువ్విగుంట అనే ఊరు వస్తుంది. మధ్యాహ్నం 2-2:30 అయ్యి ఉంటుంది టైము, నేను అప్పుడు దేవుళ్ళకి రాలా, ఓకేనా? జువ్విగుంట అనే ఊరు ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే ఆ ఊరి గుండా బండి మీద వెళ్తుంటే ఒక ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని బ్యాగ్ ఒకటి తగ్గించుకొని పాపం బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను దాటి వెళ్ళిపోయి ఎందుకో నాకు అనిపించి, సరే పోయే దారే కదా అడుగుదామని చెప్పి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నేను ఆయన అడిగి, ఎక్కడికి వెళ్ళాలండి అంటే, పొదిలి దాకా వెళ్ళాలయ్యా అన్న. సరే రండి, నేను అటే వెళ్ళేది రండి, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు అన్నాడు, ఓకేనా? అంటే నా కాన్షియస్ ఏంటి, ఆయన వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు అంటే సేవకుడు అయి ఉంటాడు, ఎవరైతేనేమి హెల్ప్ చేద్దాం అనుకున్న ఉద్దేశం వెనక్కి వచ్చి ఎక్కించుకొని వెళ్తున్న దారి మధ్యలో ఆయన చెప్తున్నాడు. దాదాపు 2:30 గంటల నుంచి నిలబడ్డాడు ఆయన. ఒక బండి కానీ, ఆటో కానీ, బస్సు కానీ ఏమీ రాలేదంట. 2:30 గంట సేపు నిలబడ్డానయ్యా. అయితే నేను బండ్లు అయితే ఆపలేదు, ఆటోల కోసం, బస్సుల కోసం నేను చూస్తూ ఉన్నాను. నువ్వెందుకో మరి వెనక్కి తిరిగి వచ్చావు, ఎక్కించుకున్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా అన్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా అన్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే నిజంగానే సేవకుడు అని చెప్పేసి. ఇంకా ఆ ప్రయాణంలో దించేసి మాకు కూడా చర్చి ఉందండి అని చెప్పి ఇక నేనేమో ఆగలేదు, ఎందుకంటే మనకు అప్పుడు చర్చి ఉంది కానీ నేనైతే రాట్లా. మళ్ళీ ఆయన ఏమైనా ప్రశ్న అడిగితే నేనేం సమాధానం చెప్పాలా? అందుకే ఆయన దించే వరకు నేనేం చెప్పాలి, అన్నీ విన్నాను. దిగిన తర్వాత మాకు కూడా చర్చి ఉందండి, సరే అండి వస్తానని చెప్పి నేను వెళ్ళిపోయా. అంటే ఇక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. నేనేమి విశ్వాసిని కాదు, అప్పుడు తెలుసు దేవుడు అంటే తెలుసు, ఎందుకంటే బాప్తిసం తీసుకున్నా కాబట్టి దేవుడు అంటే తెలుసు. కానీ నాకు అంతా కూడా లోకమే ప్రధానం, లోకంలోనే తిరుగుతున్నా. కానీ వెనక్కి వెళ్ళి ఆయన ఎక్కించుకొని వెళ్ళు అని చెప్పింది ఎవరు? అంతే కదమ్మా. ఇప్పుడు నాకెందుకు అనిపించాలా? నా పాడికి నేను బండి మీద వెళ్ళిపోవచ్చుగా. అనిపించింది అంటే ఏదో ఒకటి, ఆయన తన బిడ్డ అంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాడు, మరి ఆయన సమయం అయిపోతుంది, పాపం ఎండ భయంకరంగా ఉంది, ఆయన విడిచిపెట్టాలనే కదా. అందుకనే భూమిని దిగంతముల వరకు సొత్తుగా చేస్తా అన్నాడు. ఆయన సొత్తు కాబట్టి ఆ భూమి మీద నిలబడి ఉన్నాడు. ఆయన సొత్తు కాబట్టి ఆ దేవుని సొత్తు అయినటువంటి ఆయన్ను ఊరక విడిచిపెట్టాల్సి వచ్చింది. బస్ ఎక్కితే టికెట్ కొట్టాలా? టికెట్ ఇవ్వరా? ఆటోకైనా డబ్బులు ఇవ్వాల్సిందిగా. ఇప్పుడు ఏమైనా డబ్బులు తీసుకున్నామా? తీసుకెళ్ళి వదిలిపెట్టాక, అవునా కదా? ఆటోలో అటు ఇటు కుదుపులు ఉండొచ్చు, మా బస్సులో సీటు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు, ఓకేనా? కానీ బండి మీద ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా హాయిగా కూర్చొని వెళ్ళాడా లేదా? అవునా? దేవుడు మనల్ని ఆయన సొత్తు అనుకుంటే సమస్తం మనకు సొత్తుగా చేస్తాడు. కాబట్టి మనం గమనించాలి, మనం ఆయన అడిగేవారుగా ఉండాలి. ఆయన అడిగేవారుగా ఉండాలంటే ఎలా ఉండాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా ఉండాలి మనం. అప్పుడు మనం దేవుణ్ణి అడగడానికి యోగ్యులం అవుతాం, అర్హత కలుగుతుందన్నమాట.
అంతేకాదు ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు. నలగొట్టడం అంటే వెంటనే ఒక ఇనుప కర్రను తీసుకుని వెళ్ళి కొట్టడం కాదు. నలగొట్టడం అంటే అర్థమైందా? విరిగిన హృదయంతో నీ చెంతకు వచ్చి నిన్ను బాధ పెట్టినటువంటి వారు మనల్ని క్షమించు, నా గురించి ప్రార్థన చేయని అడిగే ఒక సమయం దేవుడు నీకు ఇస్తాడు. ఆ సమయం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆ రోజున గెలవలేకపోయి ఉండొచ్చు, కానీ ఈ రోజు నా దేవుని వల్ల గెలవగలిగావా లేదా? గెలుస్తావు. కాబట్టి ఆ సమయం కొరకు మాత్రమే ఎదురు చూడాలి. అర్థమైందా? కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుండుడి. రాజు, భూపతి అనేటటువంటి ఈ రెండు పదాలని గమనించాడు. రాజు అంటే ఎవరు? పరిపాలించేవాడు. భూపతి అంటే ఆ భూమికి యజమానుడు. ఆడున్నంత వరకు ఏ భూమి అయితే ఎవరికైతే ఉంటుందో ఆ భూమికి యజమానుడు అనమాట. ఇప్పుడు నువ్వెవరైనా కావచ్చు. నీ గృహానికి ఎవరు? నువ్వు రాజువి. ఆ ప్రదేశానికి ఎవరివి? భూపతివి. భూపతి అంటే ఒక పొలము కానీ ఒక స్థలం కానీ ఉన్నటువంటి వారు స్థలాన్ని చిందరవందరగా చెత్త చెదాలతో నింపుతాడమ్మా? నింపడు. శుభ్రంగా ఉంచుకుంటాడు సొంత స్థలం అయితే. అవునా కదా? అలాగే రాజు ఎలా పరిపాలిస్తాడు? అందరి యోగక్షేమాలు ఆలోచించడా? ఆ రీతిగా ఉండమంటున్నాడు దేవుడు. ఉన్నతమైన ఆలోచన. నీవు ఇంట్లో మొదటివాడి కావచ్చు, రెండో వాడి కావచ్చు, చివరివాడి కావచ్చు, ఎవరైనా సరే నువ్వు ఆ ఇంటికి రాజువి, ఆ యొక్క స్థలానికి నువ్వు భూపతివి. కాబట్టి నువ్వేం చేయాలి? బోధన ఉండాలి, వివేకమై ఉండాలి, వివేకాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. అంతేకాదు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచూ సంతోషించుడి. ఇదేందన్నా ఇది? వణుకుతా సంతోషం ఎట్లా వస్తుంది? వస్తుందా? భయంగా ఉండే సంతోషం వచ్చిందమ్మా? వచ్చుదా రాదా? ఎట్టొకటి తలూపాలా? రాదు కదా. కానీ దేవుణ్ణి ఆలోచిస్తూ దేవుని విధానాలతో ఉన్న వాళ్ళకి వస్తుంది అది. వణకటం అంటే ఇక్కడ ఏంటంటే నేను చేసే పని నా దేవునికి వ్యతిరేకమైందేమో అని చెప్పి జాగ్రత్తగా ప్రతి పనిని కూడా పరిశోధించుకుంటూ ఉండే విధానం వణకటం. నీవు వణుకుచు అంటే ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పని కదా. దేవునికి ఇష్టం లేని పని ఏదైనా సరే నేను చేయకూడదు అనేటటువంటి ఆలోచనతో నీవు ఉండే విధానం వణకటం అవుతుంది. నీవు ఉన్నటువంటి ఆ విధానంలో దేవుని కొరకు నువ్వు కరెక్ట్ యోగ్యమైన పని చేస్తావు కదా, అది నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టేది అవుతుంది. అర్థమైందా? కాబట్టి అలాగున ఉండాలి. ఎందుకంటే ఆయనకు కోపము త్వరగా రగులుకొనును. దేవుని కోపం ఎలా వస్తుంది? త్వరగా వస్తుంది. అయితే తన బిడ్డల పట్ల ఆయన కోపము నిమిషమాత్రం. అర్థమైందా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి అర్థం? ప్రేమించడం అని అర్థం. అర్థమైందా? దీనికి అనేకమైనటువంటి వక్రమైనటువంటి అర్థాలు చెప్పేవారు అనేకులు ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళ సంగతి మనకు గుర్తు. అర్థమైందమ్మా? బిడ్డని తండ్రి ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు ముద్దు పెట్టుకుంటాడు? బిడ్డ మీద ప్రేమ. అవునా కదా? మరి ఆ ప్రేమ అంటే ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును అంటే అర్థం మన కొరకు రక్తం కాల్చినటువంటి యేసు ప్రభువుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే ఎంత ప్రేమించాలంటే ముద్దు పెట్టుకునేంత ప్రేమించాలి. అర్థమైందా? సో అలాగున ప్రేమించిన ఎడల ఆయనకు మన మీద ఏం కలుగుతుందమ్మా? ఆయనకు ప్రేమ కలుగుతుంది. అర్థమైందా? కాబట్టి అప్పుడు మీరు లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యుడు. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి. ఆయన ముద్దు పెట్టుకోకపోతే త్రోవ తప్పి నశిస్తారు, కానీ ఆయన ముద్దు పెట్టుకునే వారుగా ఉంటే త్రోవ తప్పేవారుగా ఉంటారా? త్రోవ తప్పని వారు నశిస్తారా? వర్ధిల్లుతారా? వర్ధిల్లుతారు కదా. వర్ధిల్లినటువంటి వారు ఎలా ఉంటారు? మొదటి అధ్యాయంలో ఎక్కడుంది? తన కాలమందు ఫలం ఇచ్చేటటువంటి చెట్టు వలె ఉంటారు. అవునా? తను చేయనిదంతా కూడా ఏమవుతుంది? సఫలమవుతుంది. అర్థమైందా? నువ్వు ఎక్కడ ఏం చేస్తే అక్కడ జరుగుతుంది అంటే ఇంకేంటమ్మా ఇబ్బంది? ఇంకేంటి ఇబ్బంది? ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. కాబట్టి మనం దేవునిని విడనాడక కనుక మనం ఉంటే ఆయన సమస్తము మన ముందు ఉంచుతాడు. అలాగున కాకుండా
మనల్ని రూపుదిద్దినందుకు మనం ఆయన చేతుల్ని పొడిచేవారుగా కనుక ఉంటే, అమ్మా, మనం ఇందాక చెప్పుకున్నాం, ఏదైనా ఫ్రూట్ని ఇలా గుచ్చామనుకోండి, మన చేతికి గుచ్చుకోగానే మనం ఆ నొప్పికి ఏం చేస్తాం? వదిలేస్తాం? వదిలేమా? పట్టుకుంటామా? మనల్ని దేవుడు వదిలేస్తే ఎలా ఉంటాం? ఉండగలమా? ఉండగలమమ్మా? ఉండగలం. కాబట్టి ఇవన్నిటిని గమనిస్తూ మనం ఆయనలో ఎదుగుతూ ఫలించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలుగా మనల్ని ఎంచుకొని ఎందరికో లేని భాగ్యాన్ని మనకిచ్చి, అర్థమైందా? ఘనత వహించిన వారు సైతము నశించిపోయి ఉండగా ఘనహీనులమైన మనల్ని ఘనపరిచి ఆయన పాద సన్నిధిని ఆయన మందిరమున కూర్చుండనిచ్చి అమూల్యమైన లేఖనాల్ని మనకు బోధింప చేస్తూ లేఖనానుసారమైన జీవితాన్ని జీవించుటకు మనకు అవసరమైనటువంటి సమయాన్ని ఇచ్చి సజీవుల లెక్కలో మనల్ని ఉంచుతూ అనుక్షణము మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నటువంటి ప్రేమ వర్ణనాతీతమా కాదా? వర్ణించదగిందేనా? వర్ణించగలమా? వర్ణించలేని ప్రేమ. కాబట్టి ఆ గొప్ప ప్రేమను అర్థం చేసుకుని మరి శిల్వ ధ్యానాలకు మనం దగ్గరవుతూ ఉండగా ఆ ప్రేమలో మనము సంతోషిస్తూ వర్ధిల్లుతూ దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనము ప్రాచుర్యం పొందేవారుగా మనం ఉండాలంటే అనుక్షణము మనల్ని మనం స్వపరిశీలన చేసుకునుట అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆ ముఖ్యమైన విధానాన్ని మనం అవలంబిస్తూ ఆలోచిస్తూ ఆచరిస్తూ దేవుని బిడ్డలుగా ఆయన సొత్తుగా మనం వర్ధిల్లాలని, ఆ రీతిగా మనం వర్ధిల్లుటకు చాలినటువంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.